మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోవడంపై ఏపీ సర్కారు ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ గేటు లేకపోవడంతో నీరు వృధాగా పోతుందన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. ఉదయం ఈ విషయం తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలిపారు. అటు అధికారులు కూడా అత్యవసరంగా సమావేశమైనట్లుగా తెలుస్తోంది. గేటు కొట్టుకుపోవడంతో తర్వాత ఏం చేయాలని దానిపై వారు చర్చిస్తున్నారు. నీరు వృధాగా పోవడంతో రాయలసీమ రైతులు నష్టపోయే అవకాశం ఉందన్నారు. తుంగభద్రను నమ్ముకుని చాలా మంది మిరప రైతులు వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పిన ప్రస్తుతం తుంగభద్ర డ్యాం వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? సంబంధించిన 19వ గేటు కొట్టకపోవడంపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అయితే స్పందించారు. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం ఏం చేయాలనే దానిపైన పూర్తి అధికారులతో ఒక సమావేశం అయితే ఏర్పాటు చేశామని అయితే అన్నారు. అయితే ఈ తుంగభద్ర డ్యాం రాయలసీమ ప్రాంతం అంటే కర్నూలు, అనంతపురం జిల్లాకు గుండెకాయ లాంటిది. అలాంటి డ్యాం కు సంబంధించిన 19వ గేట్ కొట్టకపోవడం నిజంగా దురదృష్టకరమని పయ్యావుల కేశవ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తుంగభద్ర డ్యాం కు అంటే నమ్ముకొని దాదాపు 2 లక్షల మంది ఇప్పటికే 2 లక్షల ఎకరాల్లో పత్తి పంట, మిరప పంట, వరి సాగు చేశారని, వారు తీవ్ర నష్టాల పాలయ్యే అవకాశం ఉంది అని చెప్పి పయ్యావుల కేశవ్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఇప్పటికే డ్యాం నీటిని ఎలా కట్టడి చేయాలి అనే దానిపైన విజయవాడలో ఒక సమావేశం అయితే ఏర్పాటు చేసి, అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది నిపుణుల చేత గేట్ కు సంబంధించిన అంటే గేటు ఎలా ఆపాలి అనే దానిపైన ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని అయితే అన్నారు. అలాగే దీనికి స్టాప్ లాక్ సిస్టమ్ అనేది లేకపోవడం వల్లే ఇలా జరిగినట్టే. ఇది పురాతన డ్యాం కనుక స్టాప్ లాక్ సిస్టమ్ లేదు కనుకనే గేట్ పోవడంతో చేసేదైతే ప్రస్తుతానికి ఏమీ లేదన్నారు. అలాగే ఎలా నీటిని నిలువరించాలనే దానిపైన ప్రత్యేక అధికారుల చేత ఒక కమిటీ అయితే ఏర్పాటు చేశామని అన్నారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇప్పటికే తీవ్రంగా వాటిపైన ప్రత్యేక దృష్టి సారించి నీటిని ఎలా నిర్వహించాలనే దానిపైన కసరత్తు చేస్తున్నామని అయితే అన్నారు. అలాగే మొత్తం మీద చూసుకుంటే దాదాపు 105 టీఎంసీల సామర్థ్యం గల డ్యాములో ఒక్కసారిగా గేటు విరిగిపోవడంతో దాదాపుగా 30 టీఎంసీల నీటిని పూర్తి కిందికి నదుల్లోకి వదిలితే తప్ప దాన్ని మరమ్మతులు చేసేకి కుదరనైతే అక్కడ ఉన్న డ్యామ్ కు సంబంధించిన అధికారులు స్పష్టమైతే చేశారు. పద్మ, అయితే విజయ్, తుంగభద్ర డ్యాం వద్దకు ప్రస్తుతం అధికారులు ఎవరెవరు వచ్చి పరిశీలించారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అయితే కర్ణాటక తుంగభద్ర అంటే మొత్తం మీద ఒక రాయలసీమకి కర్ణాటకకి సరిహద్దుల్లో ఉంటది కనుక దాదాపు బళ్ళారి ప్రాంతంలో, కర్ణాటకలోని బళ్ళారి ప్రాంతంలో ఉంటది కనుక మొత్తం మీద కర్ణాటక రాష్ట్రానికి చెందిన కొంతమంది అధికారులు, ఇరిగేషన్ అధికారులు అయితే ఇప్పటికే సందర్శించారు. అలాగే ఎలాగా నీటిని కట్టడి చేయాలనే దానిపైన ఆలోచన. అలాగే మన ఆంధ్ర రాష్ట్రం అంటే కర్నూలు మరియు అనంతపురం జిల్లాలకు అధిక సంఖ్యలో నీటిని అంటే ఈ డ్యాం ద్వారానే నీటి సరఫరా అవుతుంది కనుక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే ప్రత్యేక బృందం ఒకటి విజయవాడలో ఇప్పటికే సమావేశం అయితే ఏర్పాటు చేసినట్టయితే అయితే మరి కాసేపట్లో ఆంధ్రాకు సంబంధించిన అధికారులు కూడా అక్కడ చేరుకొని డ్యామ్ పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. పద్మ, అయితే మరి రాయలసీమ రైతులు నష్టపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అసలు అధికారుల వెర్షన్ ఏమైనా ఉందా అక్కడ? అయితే ఇప్పటికే దాదాపుగా 2 లక్షల ఎకరాల్లో వరి గాని, అక్కడ పత్తి గాని, మిరప పంట గాని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇలాగే అంటే అంటే గేటును నిలువరించకపోతే పూర్తిగా రాయలసీమ ప్రాంత వాసులకే ఈ నష్టం అధికంగా వాటిల్లే అవకాశం ఉంది. అంటే ఇప్పటికే రైతులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇప్పుడు వర్షాకాలం దాదాపుగా ముగుస్తుండటంతో ఇంకా 30 టీఎంసీలు అంటే మామూలు మాటలు కాదు, 30 టీఎంసీలు నీటిని ఇప్పుడు వదిలితేనే గేటు తయారవుతుంది, గేటును మరమ్మతులు చేయడానికి వీలు ఉంటుంది అని అధికారులు చేస్తుండటంతో ఇది ఒక్కసారిగా రైతుల పాలిట పిడుగులాంటి వార్త అని చెప్పవచ్చు. అయితే నిపుణులు పరిశీలించిన తర్వాతే దీన్ని ఏమన్నా ఆపగలమా అంటే ఇప్పుడు ప్రవహించే నీటికి అడ్డుకట్ట వేసి ఏమన్నా ఆపగలమా అనేది ఒక కొలిక్కి మధ్యాహ్నానికి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ విజయ్.
తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోయింది అనేటువంటిది తెల్లవారుజామున తెలిసిన వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. దాని తర్వాత డ్యామ్ అధికారులతో మాట్లాడి ఏం జరిగింది అనేటువంటి తెలుసుకుని తెల్లవారుజామున ఎప్పుడో గేటు కొట్టుకుపోవడం, దాని నుంచి పెద్ద ఎత్తున నీరు వృధాగా నదిలేకపోవడం జరుగుతూ ఉంది. అనంతపురం, కర్నూలు జిల్లాలకి గుండెకాయ లాంటిది ఈ తుంగభద్ర డ్యామ్. దీన్ని నమ్ముకుని లక్షలాది మంది రైతులు మిరప పంటల్ని వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత త్వరలోనే దీన్ని రెస్టోర్ చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అది ఆ డ్యామ్ అత్యంత పురాతనమైనటువంటి డ్యామ్ కావడంతో ఆ డిజైన్ అక్కడ స్టాప్ లాక్ గేట్ అరేంజ్మెంట్ కూడా అందులో డిజైన్ లేకపోవడం మనకు నష్టం కలిగించేటువంటి అంశం. స్టాప్ లాక్ గేట్ ఏంటి అంటే ఇట్లాంటి విపత్కర పరిస్థితులు వచ్చి ఏదైనా గేట్లు కొట్టుకుపోయినప్పుడు ప్రత్యామ్నాయంగా ఇంకో గేట్ని దించుకునేటువంటి అవకాశం ఈ కొత్తగా వచ్చేటువంటి డ్యాముల్లో డిజైన్ చేస్తూ ఉన్నారు. అట్లాంటి అవకాశం ఆ డ్యాంలో లేకపోవడం మూలన నీరు వృధాగా పోతూ ఉంది. అయితే ఆ డ్యాంలో బాగా పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తులు, సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉండి రిటైర్ అయిన వ్యక్తులు కన్నయ్య నాయుడు గారు ఇట్లాంటి వ్యక్తులందరినీ కూడా సంప్రదించడం జరిగింది. అక్కడ ప్రత్యామ్నాయంగా ఎమర్జెన్సీగా గేట్లని మనం తయారు చేసుకుని తాత్కాలికంగా ఆ నీటిని నిలిపేదానికోసం చర్యలు తీసుకు